నెల్లూరు నగరంలోని స్థానిక 29వ డివిజన్ ఆటో నగర్ నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు మమతారెడ్డి చేతుల మీదుగా లైటింగ్, కాలువలపై బ్రిడ్జి నిర్మాణానికి 75 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు నియోజకవర్గంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటారని ముందున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో రూరల్ నియోజకవర్గంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయని, త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ నాయకులు, స్థానిక తెలుగుదేశం కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక 29వ డివిజన్ ఆటో నగర్ నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు మమతారెడ్డి చేతుల మీదుగా లైటింగ్, కాలువలపై బ్రిడ్జి నిర్మాణానికి 75 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు నియోజకవర్గంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ముందున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో రూరల్ నియోజకవర్గంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయని, త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ నాయకులు, స్థానిక తెలుగుదేశం కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 29వ డివిజన్లో ఉన్న ఆటో నగర్లో 75 లక్షల రూపాయలతో డ్రైన్లు, అదేవిధంగా 3 బాక్స్ కలవట్లు ఏదైతే దెబ్బతిన్నాయో వాటికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆటో నగర్కి సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 2,75 లక్షల రూపాయలతో ఇప్పటికే వివిధ రకాల అభివృద్ధి పనులు చేస్తున్నాం. అది కాకుండా ఈరోజు 75 లక్షల రూపాయలతో 730 మీటర్ల డ్రైన్ ఎక్కడెక్కడ ఆటో నగర్లో అవసరం ఉందో స్థానికుల సూచన మేరకు, సలహా మేరకు 730 మీటర్ల డ్రైను, అదేవిధంగా 3 బాక్స్ కలవట్లు, ఈ 2 కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది నిరంతరం కూడా కొనసాగుతుంది. ఎక్కడైనా మనం అభివృద్ధి పనుల మీద శంకుస్థాపన చేసిన రోజే పూర్తి చేసే సమయం కూడా తెలిపి అవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందించడం ధ్యేయంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా కూడా జరుగుతాం. ఈరోజు ఏదైతే 75 లక్షల రూపాయలతో ఈ డ్రైన్ కానీ, 730 మీటర్ల డ్రైన్ కానీ, అదేవిధంగా 3 బాక్స్ కలవట్లు కానీ, ఇవి 145 ఫ్లాట్లు ఉంటే 180 మంది ఈరోజు దాకా అడ్వాన్స్ కూడా కట్టారు. చాలా డిమాండ్ ఉన్న ప్రాంతం. ప్రత్యేకంగా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి అధికారులను కూడా కోరడం జరిగింది. సెకండ్ ఫేజ్కి సంబంధించి కూడా మరొక 30 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. అతి త్వరలో దాన్ని కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం కూడా మొదలవుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా అందిస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంత స్పీడ్గా జరుగుతుందో కూడా ప్రజలతో పాటు మీడియా మిత్రులకు కూడా మీ అందరికి కూడా తెలుసు. ప్రతి నిత్యం కూడా, ప్రతిరోజు కూడా ఏదో ఒక డివిజన్లో, ఏదో ఒక గ్రామంలో అది డ్రైనో, సీసీ రోడ్డో, కరెంటుకు సంబంధించిందో,
డ్రింకింగ్ వాటర్ సాగునీరుకు సంబంధించిందో తాగునీరుకు సంబంధించిందో పార్కులు కానీ అదేవిధంగా హాస్పిటల్స్ కానీ అన్ని రకాల అభివృద్ధి పనులు కూడా నిరంతరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఒక ప్రణాళిక వేసుకున్నాం. నిధుల లభ్యతను బట్టి రాబో రోజుల్లో కూడా ఏదైతే ప్రజా దర్బార్లో వినతి పత్రాలు ఇవ్వడం, అదేవిధంగా ఆయా డివిజన్లు ఆయా గ్రామాల్లో ఉన్న కూటమి నాయకులు ప్రజల సలహాలు సూచనల మేరకు ఆ అభివృద్ధి పనులు కూడా రాబో రోజుల్లో చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇన్ని మంచి సంక్షేమ పథకాలు అందిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి గౌరవ